మనము స్టవ్ మీద పాలు పెడతాం కదండి, అప్పుడు ఇలా పొంగు వచ్చేదానికి రెడీగా ఉంటాయి కదా. అప్పుడు మనం 2 మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే మేగడ చాలా బాగా పైన దోశలాగా బాగా పట్టేస్తుంది. తర్వాత మనం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పాలు పొంగు రానిచ్చుకోవచ్చు. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాగా ఆచులాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పొంగు రానిచ్చుకోవచ్చు. లైట్గా పొంగు రానిచ్చేసి ఇంకా సిమ్లో పెట్టామంటే ఒక 10 మినిట్స్ పాలు కాగిపోతాయి. చూడండి, ఇలా పొంగు వస్తున్నాయి కదా. చూడండి అచ్చులాగా ఎలా ఉందో. మనము 3 పొంగులు రానిచ్చేసాం కదండి. చూడండి, ఇలాగా పైనంతా ఇట్లాగే ఉండిపోయింది మీగడ. అది మనము ఇలా తిప్పేసి మనం ఉంచామనుకోండి, ఒక 10 మినిట్స్ పాలు కాగిపోతాయి. బాగా అచ్చులాగా వచ్చేస్తుంది మీగడ. ఇది చిన్న టిప్ అండి.